టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీని ఇంతకుముందు జూలై 24, 2026కి రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. కాకపోతే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే మూవీ రిలీజ్ డేట్ కేవలం 1 వీక్ మాత్రమే పోస్ట్పోన్ అయింది. జూలై 24 నుంచి జూలై 31కి మూవీ రిలీజ్ డేట్ని చేంజ్ చేశారు. దీనికి కారణం టామ్ హాలండ్ నటిస్తున్న ది ఆడిసీ ఈ మూవీని క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ జూలై 17, 2026న రిలీజ్ అవబోతుంది. కాబట్టి 1 వీక్ గ్యాప్లో అతను నటిస్తున్న 2 మూవీస్ రిలీజ్ అవుతున్న కారణంగా స్పైడర్-మ్యాన్ 4 మూవీ వలన ది ఆడిసీకి లేదా ఆడిసీ మూవీ వలన స్పైడర్-మ్యాన్ 4 మూవీకి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉండడంతో స్పైడర్-మ్యాన్ 4 మూవీని ఆడిసీ మూవీ రిలీజ్ అయిన 2 వీక్స్ తర్వాత జూలై 31, 2026న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అండ్ స్పైడర్-మ్యాన్ 4 మూవీ షూటింగ్ ఈ ఇయర్ మే ఆర్ జూన్ నుంచి స్టార్ట్ అవనుంది. ఇక ది ఆడిసీ మూవీ షూటింగ్ రీసెంట్గానే స్టార్ట్ అయింది. అలాగే టామ్ హాలండ్ నడుస్తున్న మరొక మూవీ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్డే. ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ మార్చి నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ అవ్వకపోవడం వలన మూవీ షూటింగ్ని ఏప్రిల్కి పోస్ట్పోన్ చేశారు. సో ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి అవెంజర్స్ డూమ్స్డే మూవీ షూటింగ్ స్టార్ట్ అవనుంది. అయితే స్పైడర్-మ్యాన్ 4 ది ఆడిసీ మూవీ షూటింగ్ జరిగే టైంలోనే డూమ్స్డే మూవీ షూటింగ్ కూడా జరుగుతుండడంతో టామ్ హాలండ్ డేట్స్ లేకపోవడం వలన డూమ్స్డే మూవీలో టామ్ హాలండ్ కన్నా అతని స్టన్ డబులే ఈ మూవీలో ఎక్కువసేపు కనిపించబోతున్నాడనే రూమర్ వినిపిస్తుంది. అలాగే ది ఆడిసీ మూవీ షూటింగ్ స్టార్ట్ అవడం వలన ఈ మూవీలోని మ్యాట్ డేమన్ ఆడిసియస్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఇతనితో పాటు టామ్ హాలండ్, జెండయా, అన్నా హ్యాథ్వే, చార్లిస్ థెరాన్, రాబర్ట్ ప్యాటిన్సన్, మియా గౌత్, జాన్ బెంథల్, ఎలియట్ పేజ్ ఇలా హాలీవుడ్కి చెందిన ఫేమస్ యాక్టర్స్ ఈ మూవీలో నడుస్తున్నారు. అలాగే రిపోర్ట్స్ ప్రకారం లెటిటియా రైట్స్ షూరీ క్యారెక్టర్ రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో కూడా కనిపించనుంది. బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో షూరీ క్యారెక్టర్ న్యూ బ్లాక్ ప్యాంథర్గా మనకు కనిపించింది. అండ్ గత కొన్ని రోజుల నుంచి మార్వెల్ బ్లాక్ ప్యాంథర్ 3 అండ్ ఆ తర్వాత రాబోయే మూవీస్లో బ్లాక్ ప్యాంథర్ని రీకాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందనే న్యూస్ వచ్చింది. సో మేబీ టిచాలా జూనియర్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో న్యూ బ్లాక్ ప్యాంథర్గా మనకు కనిపించవచ్చు. అయితే ఆ మూవీ కంటే ముందు రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో ప్రస్తుతం ఎంసీయూలో బ్లాక్ ప్యాంథర్గా ఉన్న షూరీనే కనిపించబోతుంది. అలాగే ఏప్రిల్ నుంచి డూమ్స్డే మూవీ షూటింగ్ జరుగుతుండడం వలన ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ రిపోర్ట్ ప్రకారం ఈ మూవీలో కనిపించబోయే ఒక మిస్టీరియస్ మేల్ ఏజెంట్ క్యారెక్టర్ కోసం ప్రజెంట్ కాస్టింగ్ జరుగుతుంది. మూవీలో ఈ క్యారెక్టర్ది చాలా ఇంపార్టెంట్ రోల్ అట. మేబీ ఈ ఏజెంట్ టీవీఏ ఏజెంట్ అయి ఉండవచ్చు. డూమ్స్డే మూవీ మల్టీవర్స్ మూవీ కాబట్టి ఈ మూవీలో టీవీఏ ఏజెంట్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ టీవీఏ ఏజెంట్ అయి ఉండవచ్చు. మరి ఆ క్యారెక్టర్లో ఎవరు నడుస్తారో చూడాలి. అలాగే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో లీడర్ అదర్స్ అని చెప్పి అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో డిఫరెంట్ యూనివర్స్కి చెందిన సూపర్ హీరోస్ రాబోతున్నారని టీజ్ చేస్తాడు. అయితే ఈ మూవీ డైరెక్టర్ లీడర్ టీజ్ చేసింది, అతను మాట్లాడింది ఇల్యూమినాటీ టీం గురించని కన్ఫర్మ్ చేశాడు. ఎంసీయూలో మనం ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో ఎర్త్ 8380 యూనివర్స్కి చెందిన ఇల్యూమినాటీ టీంని చూసాం. ఆ టీం మెంబర్స్ని స్కార్లెట్ విచ్ చంపేస్తుంది, ఒక్క మోర్డోని తప్ప. మరి రాబోయే అవెంజర్స్ మూవీస్లో ఈ ఎర్త్ 838 యూనివర్స్ చెందిన న్యూ ఇల్యూమినాటీ టీం కనిపించబోతుందా లేదా మరొక న్యూ యూనివర్స్ చెందిన ఇల్యూమినాటీ మెంబర్స్ని చూపిస్తారనేది చూడాలి. అలాగే మార్వెల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న 3 టీవీ షోస్ని ప్రజెంట్ హోల్డ్లో పెట్టింది. వీటిలో నోవా, టెర్రర్ ఇంక్ అండ్ స్ట్రేంజ్ అకాడమీ షోస్ ఉన్నాయి. వీటిలో నోవా సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఇక టెర్రర్ ఇంక్ ఇది ఒక హర్రర్ షో. అలాగే స్ట్రేంజ్ అకాడమీ ఈ షో వాంగ్ అలాగే న్యూ జనరేషన్స్ కోసం అతను నడిపే న్యూ విజార్డ్ స్కూల్ చుట్టూ ఉంటుంది. ఈ షోలో అమెరికా చావెస్ కూడా ఉంది. హ్యారీ పాటర్ అండ్ వెన్స్డే స్టైల్లో ఉండే షో ఇది. సో ప్రస్తుతానికైతే మార్వెల్ ఈ 3 టీవీ షోస్ని హోల్డ్లో పెట్టింది. మరి వీటిని మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తుందో చూడాలి. అలాగే రీసెంట్గా విల్ స్మిత్ XQCతో కలిసి చేసిన లైవ్ స్ట్రీమింగ్లో ఐ యామ్ లెజెండ్ 2 మూవీ ముందుకు వెళ్తుందని కన్ఫర్మ్ చేశాడు. విల్ స్మిత్తో పాటు ఈ మూవీలో మైకేల్ బి జోర్డాన్ కూడా నటించబోతున్నాడు. ఐ యామ్ లెజెండ్ ఆల్టర్నేట్ ఎండింగ్లో విల్ స్మిత్ క్యారెక్టర్ చనిపోదు. సో మేబీ ఈ సీక్వెల్ని వీరు ఆ ఆల్టర్నేట్ ఎండింగ్ని బేస్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉండవచ్చు. అండ్ ఈ లైవ్ స్ట్రీమింగ్లోనే
హ్యాంకాక్ 2 మూవీ వర్క్స్లో ఉన్నట్టు విల్ స్మిత్ కన్ఫర్మ్ చేశాడు. హ్యాంకాక్ 2 మూవీ కోసం చాలామంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ విల్ స్మిత్ సీక్వెల్ని కన్ఫర్మ్ చేశాడు. ఈ సీక్వెల్ మూవీలోని ఒక రోల్ కోసం వారు జెండి అని అప్రోచ్ అయినట్టుగా కూడా విల్ స్మిత్ చెప్పాడు. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి. అలాగే వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 ఈ ఇయర్ చివరిలో నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ అవబోతుంది. ఫిబ్రవరి 4న ఈ సెకండ్ సీజన్ యొక్క షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే చూస్తుంటే నెట్ఫ్లిక్స్ ఈ వన్ పీస్ థర్డ్ సీజన్కి ఆల్రెడీ అప్రూవ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ వన్ పీస్ లైవ్ యాక్షన్ సిరీస్లో జోరోగా నటించిన మ్యాకెన్యూ క్రంచీ రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ వన్ పీస్ సీజన్ 3ని కూడా మెన్షన్ చేశాడు. అయితే నెట్ఫ్లిక్స్ సీజన్ 3ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత సెకండ్ సీజన్కి వచ్చిన రెస్పాన్స్ బట్టే నెట్ఫ్లిక్స్ సీజన్ 3ని కూడా అనౌన్స్ చేస్తుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.